నమస్తే, వెల్కమ్ టు 4 సైడ్స్ టీవీ. ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా నేడు మహబూబ్నగర్ జిల్లా రూరల్ మండలంలోని మాషన్పల్లి గ్రామంలో ప్రజల నుంచి ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు దరఖాస్తులు స్వీకరించారు. అర్హులైన వారికి 6 గ్యారెంటీల పథకాన్ని తప్పకుండా అమలు చేస్తామని నాయకులు చెబుతున్నారు. ప్రజలకిచ్చిన మాటను నిలబెట్టుకోవటమే కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్య ఉద్దేశమని అన్నారు. మరిన్ని విశేషాలను మా 4 సైడ్స్ టీవీ ప్రతినిధి చందు అందిస్తారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఎన్నికల్లో ఎన్నికలను ఇచ్చినటువంటి 6 హామీలను నెరవేర్చేందుకు ప్రజలకు ఏదైతే ప్రజాపాలన పేరుతో ఈ నెల 28 నుండి వచ్చే నెల 6 తారీఖు వరకు కూడా ప్రజాపాలన పేరుతో ప్రతి గ్రామంలో అదేవిధంగా జిల్లా కేంద్రంలో కూడా దరఖాస్తులు అయితే స్వీకరిస్తున్నారు. ప్రస్తుతం మనం మహబూబ్ నగర్ హెడ్ క్వార్టర్లోని మహబూబ్ నగర్ రూరల్ మండల్ మాచన్పల్లి గ్రామంలో ఉన్నాం. చూడొచ్చు మనం ఏదైతే వీరు దరఖాస్తులు చేసుకుంటున్నారో ఈ దరఖాస్తులో కూడా ప్రజలు కూడా భారీగా బారులు తీరిన పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఏదైతే ఉన్నటువంటి 6 గ్యారంటీలలో ఉన్నటువంటి మహాలక్ష్మి పథకం కానీ, అదేవిధంగా గృహానికి సంబంధించినటువంటిది కానీ, అదేవిధంగా పింఛన్కి సంబంధించినటువంటి కానీ అన్ని మొత్తం ఒక 6 గ్యారంటీల విషయంలో కూడా ప్రజలైతే ఆ 6 గ్యారంటీల గురించి మంచి మక్కువ చూపిస్తున్నారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది నాయకులు అయితే ఉన్నారు, మన దగ్గర మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏదైతే తెలియని వారికి కూడా వారికి వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం నాయకులు ఉన్నారు మన దగ్గర, నాయకులు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం. చెప్పండి, ఈ యొక్క దరఖాస్తులు ప్రజలకు ఎలా వివరిస్తున్నారు, తెలియని వారికి ఎలా జరుగుతుంది ఈ యొక్క నెట్? ఇప్పుడు ఇంతవరకే ప్రజల దగ్గరికి వెళ్ళిపోయింది 6 గ్యారెంటీలు. అది దానికి 90 రోజుల్లో మొత్తం 6 గ్యారెంటీలు కంప్లీట్ చేస్తామని మా సీఎం గారు చెప్పడం జరిగింది. అదే రకంగా ఇప్పుడు ఈ రోజు 28 తారీఖు కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినం సందర్భంగా ఈ రోజు స్టార్ట్ చేయడం జరిగింది. ఈ రోజు నుంచి 6 తారీఖు వరకు ప్రతి విలేజ్లలో రెండు టీములు తయారై, ఒకటి ఎంఆర్ఓ ఆధ్వర్యంలో, ఒకటి ఎండిఓ ఆధ్వర్యంలో తయారై రోజు ఒక 4 ఊర్లు మామనార్ మండల్ కంప్లీట్ చేస్తారు. దాని ముఖ్య ఉద్దేశం కూడా ఈ 6 గ్యారెంటీలో ఒకటే ఫామ్లా, ఇప్పుడు ఒక ఫామ్ మీరు చూసింటారు, ఒక ఫామ్ ఇవ్వండి, ఒకటే ఫామ్లా అన్ని ఉన్నాయన్నట్లు మొత్తం డీటెయిల్స్ వివరించి అన్ని వాళ్ళకు నిన్ననే ఫామ్స్ అందజేయడం జరిగింది. ఈ ప్రకారంగా దీన్ని కంప్లీట్గా దీన్ని ఫిలప్ చేసి దీనికి ఏమున్నా కూడా ప్రతి ఒక్కటి దీంట్లోనే పెట్టి లబ్ధిదారులకు ఇప్పుడు 2500 కానీ, 500 సిలిండర్ కానీ, రైతు బంధుకు సంబంధించింది కానీ, ప్లస్ ఇల్లు కానీ ఏది కానీ దీంట్లోనే ఉండే మొత్తం అని కంప్లీట్గా దీన్ని ఒక్కొక్క దాన్ని మళ్ళీ ఇంకసేపు వెరిఫికేషన్ చేసి ఎవరికి ఏం అవసరం, లబ్ధిదారులా కాదనేది అధికారులు దీన్ని ప్రకటించి తర్వాత ఒక 90 రోజుల లోపల అందరికీ చేకూర్చే విధంగా ఈ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. అయితే ప్రత్యేకంగా ఏదైతే తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఈ యొక్క 6 గ్యారంటీలు అయితే అమలు పరుస్తాం అనే ఒక విషయం పైన ప్రతిపక్షాలు కానీ అదేవిధంగా ప్రజల లోపల కూడా అవమానం అయితే చెప్తుంది. దాన్ని ఎలా చూస్తారు మీరు, ఎట్లా దాన్ని సాల్వ్ చేయబోతున్నారు? ఇప్పుడే మాకు తెలిసింది ఏంటంటే సీఎం గారు ఇంతకుముందే ప్రకటించినట్లున్నారు, మాకు ఇంకా తెలియరాలేదు. రేషన్ కార్డు లేకున్నా కూడా 6 గ్యారెంటీలు ఎలిజిబుల్ అంటని చెప్పి ఇప్పుడు సీఎం ప్రకటించి నేను సభలో, అది మేము కూడా ఇంకా క్లారిటీ ఇంకా తీసుకోలేదు, మాకు వాట్సాప్లో చూసింది. ఇది రేషన్ కార్డు, తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఇది వాస్తవంగా తెల్ల రేషన్ కార్డులు అంటేనే లాస్ట్ స్టేజ్లో ఉన్న వాళ్ళు, ఈ మన ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళకి ఈ పథకాలు అన్ని కరెక్ట్ అన్నిటికని ఉన్న వాళ్ళకు దీన్ని వెరిఫై చేసుకొని తెల్ల రేషన్ కార్డు అర్హులు ఉన్న వాళ్ళకి ఇస్తారు కంపల్సరీ. దీనికి సంబంధించిన అర్హులు ఉన్న వాళ్ళకి బీదలకు ఇచ్చేది ఇది. బీదల ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కనుక బీదల మేలు కోరి ఈ సర్వే చేయడం జరుగుతుంది. ఈ యొక్క స్కీముల పైట్ల ప్రజల లోపల ఎలా వస్తుంది స్పందన? మీకు చాలా మంచిగా వస్తుంది. మేము ఇప్పుడు జైనాలిపూర్ పోయినాం ఇంతకుముందే, జైనాలిపూర్ కానీ మణికొండ కానీ మంచి స్పందన వస్తుంది. ఒకటే రోజు 50% అప్లికేషన్లు వచ్చినాయి. మనకు 6 తారీఖు వరకు కూడా ఉంది కదా, అంత లోపల కూడా మిగతా అప్లికేషన్లు అన్నీ మొత్తం అందుతాయి. ప్రజల్లో మంచి స్పందన ఉంది, ఎదురు చూస్తున్నారు మాకు వీళ్ళు దీని కొరకే అందరూ. ఇంకోటి రేషన్ కార్డు లేవు ఇంతవరకు, ఇప్పుడు పెట్టడం జరిగింది. చాలా శుభ పరిణామం. అందరికి రేషన్ కార్డులు అందేటట్లు మా గవర్నమెంట్ చర్య తీసుకుంటుంది. ఇది ఓవరాల్గా చూసినట్టయితే మొత్తంగా ఏదైతే మండలంలో ఉన్నటువంటి అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి 2 సెక్షన్లుగా ఉదయం 8 గంటల నుండి 12 గంటల వరకు, అదేవిధంగా 2 గంటల నుండి 6 గంటల వరకు ఈ విధంగా విభజించి ప్రజల దగ్గర వారు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. మనం చూడొచ్చు ప్రస్తుతానికి ఇక్కడ ప్రజలైతే బారులు తీరాలు వారు ఉన్నారు. మాట్లాడే చెప్పమ్మా, దేనికోసం వచ్చావు, ఎవరు దేనికి అప్లై చేయడానికి వచ్చావు? పెన్షన్ లేదు నైనా, ఇద్దరికి లేదు, నా మౌనికి లేదు, నాకు లేదు. ఇంతకు ముందుకు వస్తున్నాయినా పింఛన్? ఎప్పుడు లేదు పింఛన్ అనేది. ముసలి కాలు ఇరిపోయి ఇంట్లో పడ్డాడు, పింఛన్ లేదు.
ఇది ఓవరాల్ గా చూసినట్టయితే మరి మొత్తానికి కూడా పింఛను, అదే విధంగా రైతులకు సంబంధించిన రైతు భరోసా కావచ్చు, అదే విధంగా ఉద్యమకారులకు సంబంధించినటువంటి కేసులకు సంబంధించిన డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. అన్ని డిపార్ట్మెంట్ ఆల్ ఓవర్ కూడా మనకి ఏదైతే మహబూబ్ నగర్ రూరల్ మండల్ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి ఎంఆర్ఓ సుందరరాజు గారు ఉన్నారు, మాట్లాడిపోతే. సార్ చెప్పండి, ప్రజలకు ఎలా వివరిస్తున్నారు, ప్రజల నుండి స్పందన ఎలా వస్తుంది? ప్రజలకి సీఎం గారు మన రేవంత్ రెడ్డి గారు మొట్టమొదటిగా వారి సందేశాన్ని ఇవ్వడం జరిగింది. గ్రామసభ కండక్ట్ చేసినాము. మార్నింగ్ మణికొండ విలేజ్లో ప్రారంభించడం జరిగింది. అక్కడికి మా టీం మెంబర్స్ అందరూ ప్రజాప్రతినిధులు అందరినీ పిలిపించి సర్పంచ్ ద్వారా గ్రామసభ కండక్ట్ చేయడం జరిగింది. అందరికీ ఆ అభయహస్తం యొక్క పథకాలు ఏవైతే 6 ఉన్నాయో ఆ 6 పథకాల గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వాళ్ళు తీసుకొచ్చే అప్లికేషన్లన్నీ ఆల్రెడీ ముందే నిన్న సాయంత్రమే వారికి అందరికి ముట్ట చెప్పడం జరిగింది. ప్రతి విలేజ్లో ఎక్కడైతే ఈరోజు కండక్ట్ చేస్తున్న విలేజ్లో ఏవైతే విలేజ్ చేస్తున్నాయో ఆ విలేజ్లో ఈ దరఖాస్తు ఫారం అప్లికేషన్ని వారికి ముట్ట చెప్పడం జరిగింది. ఇంటింటికి ఒక దరఖాస్తు. అట్లా ఆ అప్లికేషన్ ముట్ట చెప్పిన తర్వాత ఆ అప్లికేషన్ ఫిలప్ చేయించే పరిస్థితిని కూడా చేశాము. ఆ విలేజ్లో మా అంగన్వాడీ టీచర్స్ ఉన్నారు, ఐకేపీ వర్కర్స్ ఉన్నారు, ఆశా వర్కర్స్ ఉన్నారు, ఈ విధంగా అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ వీళ్ళందరినీ పెట్టిపించి అప్లికేషన్ ఫామ్స్ అన్నిటి ఫిలప్ చేయించడము. దానికి కావాల్సిన దరఖాస్తు కావాల్సిన ఎంక్లోజర్స్, రేషన్ కార్డ్ ఏంది, ఆధార్ కార్డ్ ఏంది, ఇవన్నీ పెట్టాలని. ఒకవేళ కొత్తగా రేషన్ కార్డు కొరకు అప్లై చేయాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా ఈ అప్లికేషన్తో పాటు ఆ అప్లికేషన్ కూడా ఇవ్వమని చెప్పాము. కాబట్టి ఎక్కువగా రేషన్ కార్డుల గురించి ఎక్కువ అడుగుతున్నారు. అదేవిధంగా ప్రజలకు వారి ఇంటికే వెళ్ళి మనం సమస్యలు తెలుసుకునే పరిస్థితి ఇది. కాబట్టి ప్రజలు వాళ్ళు ఆఫీస్కి వచ్చి అందరూ అన్ని ఆఫీసులకు తిరిగి రకరకాల సమస్యలు తెలుపకుండా గ్రామంలోనే వారి ఇంటి దగ్గరికి వచ్చే పరిస్థితి ఈ గవర్నమెంట్ చేసింది. ఇది మంచిగా అందరూ భావిస్తున్నారు. చాలా మంచిగా ఉంది. అందరూ కూడా సంతోషంగా ఫీల్ అవుతున్నారు. ముఖ్యంగా మీరు కేవలం ఒక ఉదయం టైంలో కానీ మధ్యాహ్నం టైంలో నిర్వహిస్తున్నారు. కేవలం ఈ మీరు నిర్వహించే దినాలలో ఉంటుందా? మిగతా టైంలలో కూడా ఏదైతే దరఖాస్తుదారులు వాళ్ళ దగ్గర కూడా దరఖాస్తు స్వీకరించే క్రమం ఏమన్నా ఏర్పాటు చేశారు? ఇది యాక్చువల్గా 8 డేస్ ప్రోగ్రాము. 8 డేస్ ప్రోగ్రాంలో 28వ తారీఖు నుంచి, అంటే ఈ రోజు నుంచి స్టార్ట్ అయితే 6వ తారీఖు వరకు కూడా ప్రోగ్రామ్ రన్ అవుతుంది. మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి ఈరోజు ఎన్ని కౌంటర్లు పెడతామో అన్ని కౌంటర్లో అన్ని అప్లికేషన్లు ఇవ్వచ్చు. ఒకవేళ ఇవ్వని వ్యక్తులు ఎవరైనా ఉండి వలస వెళ్ళిన వాళ్ళు, ఊరు నుంచి వలస వెళ్ళిన వాళ్ళు ఉండవచ్చు. కాబట్టి అట్లాంటి వలస వెళ్ళిన వాళ్ళు ఉంటే కూడా రేపు ఎల్లుండి అట్లా 6th వరకు కూడా అప్లికేషన్లు తీసుకొచ్చి ఇచ్చే పరిస్థితి ఉంటుంది. ఆ గ్రామ పంచాయతీ యొక్క పంచాయత్ సెక్రటరీకి ఆ అప్లికేషన్లు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆ విధంగా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆ పంచాయత్ సెక్రటరీ ఇక్కడనే ఉంటారు. ప్రతిరోజు అప్లికేషన్ రిసీవ్ చేసుకుంటారు. మార్నింగ్ 8 o'clock నుంచి ఈవినింగ్ 6 o'clock వరకు కూడా ఆ అప్లికేషన్లు వాళ్ళు అక్కడ ఇవ్వాల్సిందిగా తెలియపరచడం జరిగింది. అయితే ఏదైతే ఇది 6 గ్యారంటీలో ఉన్నటువంటి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ అని అప్లై చేస్తున్నాను ఉన్నట్టు, అటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏమన్నా ఉన్నాయా? ఇప్పుడు అభయహస్తం కింద ఇప్పుడు 5 గ్యారంటీలు మనకు ఇక్కడ ఇచ్చిండ్రు కదా. మహాలక్ష్మి పథకం అనేది ఒకటి ఉన్నది. దాంట్లో ప్రతి నెల 2,500 ఆర్థిక సాయం ఇచ్చే పరిస్థితి. 500 రూపాయలు గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకి ఇచ్చే పరిస్థితి. అదేవిధంగా రైతు భరోసా పథకం కింద రైతులకు ప్రతి సంవత్సరానికి 15,000 రూపాయలు ఇచ్చే పరిస్థితి. దాంట్లో కౌలు రైతు ఆప్షన్ ఇచ్చిండ్రు, పట్టాదారు రైతుగా ఇచ్చిండ్రు. దీంతోపాటు వ్యవసాయ కూలీలు ఎవరైనా ఉంటే కూడా వాళ్ళకి 12,000 ఇచ్చే పరిస్థితి పెట్టిండ్రు. వాళ్ళు ఉపాధి హామీ కార్డు పెట్టాల్సిన పరిస్థితి. ఇందిరమ్మ ఇండ్ల పథకం ఉంది. ఇందిరమ్మ ఇండ్ల పథకం ఇండ్లు లేని ఎవరైతే అర్హులైన వాళ్ళు ఉన్నారో వారికి ఇంటి నిర్మాణం కొరకు ఆర్థిక సాయం చేస్తారు. దాని గురించి కూడా అప్లికేషన్ ఉంది. దాంట్లో భాగంగా ఇందిరమ్మ ఇండ్ల భాగంగా అమరవీరులు, తెలంగాణ ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఒక ఆప్షన్ ఇచ్చడం జరిగింది. అంటే ఈ అమరవీరులు కానీ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న జైలుకు పోయి వచ్చిన వాళ్ళు ఉన్నా, అంటే అమరవీరులు అంటే అప్పుడు తెలంగాణ ఉద్యమంలో చనిపోయిన వారు, బ్రతికున్న వాళ్ళు ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, జైలుకు పోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా వాళ్ళకి 250 చదరపు గజాల స్థలాన్ని ఇచ్చే పరిస్థితి చేసింది, ఇంటి స్థలాన్ని. అదొక పథకం. ఇందిరమ్మ ఇండ్ల పథకం. గృహజ్యోతి పథకం, ఇది 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల నెలకు, అదొక పథకం పెట్టిండ్రు. ఈ విధంగా చేయూత పథకం అని 400 రూపాయలు పెన్షను, 4,000 రూపాయలు పెన్షను, 6,000 రూపాయలు దివ్యాంగుల పెన్షన్, పీడబ్ల్యూడి పెన్షన్స్, విడో పెన్షన్స్ ఇట్లా ఇస్తున్నారు. ఆ పెన్షన్స్ అన్నిటికీ ఇవి 5 రకాల పెన్షన్స్ ఇవ్వడం జరిగింది ఈ అభయహస్తం ద్వారా.
ఇది అప్లికేషన్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఇది ఓవరాల్ గా చూసినట్టయితే ఏదైనా ఇది ఏదైతే ఇది టైం పెట్టిండ్రో టైం కాకుండా కూడా మిగతా రోజులలో కూడా గ్రామీణ స్థాయిలో గ్రామ పంచాయతీ స్థాయిలో సెక్రటరీ ఉంటాడు. అక్కడ మీరు దరఖాస్తులు చేసుకోవచ్చు. దరఖాస్తులు ఇచ్చినట్టు వారికి ఇచ్చి మీకు కావాల్సినటువంటి ఏమైతే 6 గ్యారంటీలు ఉన్నావో ఆ 6 గ్యారంటీలలో దేనికైనా అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా మొత్తానికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజాపాలన పేరుతో ప్రజల వద్దకే వచ్చి వారి దగ్గర దరఖాస్తులు స్వీకరించడం అనేది ప్రజలు కూడా సంతోషమైన వ్యక్తపరుస్తున్నారు. అదేవిధంగా వీళ్ళు చూడొచ్చు ఇక్కడ మొత్తం మనం అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించినట్టు విలేజ్ లెవెల్లో ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి అధికారులు కూడా ఇక్కడ ఉన్నారు. ఇది మొత్తానికి ఓవర్ టు స్టూడియో కెమెరా పర్సన్ అనిల్తో చందు 4 స్టార్ టీవీ మహబూబ్ నగర్.